డెత్ అనే కాన్సెప్ట్ని మనం ఎట్లా అలాంటిది ఏమీ లేదు. ఏది మరణిస్తలేదు. ఇక్కడ ఓన్లీ రూపాంతరతనే ఉంది. దిర్ ఇస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్, దిర్ ఇస్ నో డెత్. మన దృష్టిలో ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక మనిషి అనుకో, ఇతను స్టూడెంట్స్ డేట్ పుట్టాడు, స్టూడెంట్స్ డేట్ చచ్చాడు అని నేను చెప్తున్నాను. ఇది మన కథ. అటుపక్క ప్రకృతి కథ వేరే. అతను ఎప్పుడు పుట్టనే లేదు, అతను ఎప్పుడు చావనే లేదు. చంపదు ప్రకృతి. ప్రకృతి చంపదు. అప్పుడు చచ్చిపోయినట్టు మనకు అనిపిస్తుంది. అట్లా పడేసిపో, వారం రోజుల్లో అది ఒకరికి ఆహారం అయ్యి కొన్ని బతుకుతాయి. అట్లా వాడు కొనసాగుతుంది. ఆ తర్వాత దాంట్లో కొన్ని పురుగులు పెట్టి ఆ పురుగుల రూపంలో అతను బతుకుతుంది. శరీరం ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆత్మకు మరణం లేదన్నారు. అందుకని అది పుట్టదు, చావదు. ఒకవేళ ఈ భూమి మీద ఏదైనా నీదంటూ ఉందంటే మనసు ఒకటి. అది నువ్వు క్రియేట్ చేసుకున్నది కాబట్టి దానికి జన్మ లేదు.